100 మందిలో ఉన్న అందరిని దొబ్బుకొని పోతున్నావు. హ్మ్. కలవాలని ఆతృత ఉంటుందా? లేకపోతే ముందు నువ్వే ఫస్ట్ ఉండాలనుకుంటావా శంకరన్న పక్కన? అట్లేం లేదండి, ఉమ్, అట్లేం లేదు. నాకిచ్చే ఒక 100 మంది ఉన్నా కానీ కూడా ఉమ్. నాకిచ్చే విలువ ఆయన ఏంటి అసలు అంబర్పేట శంకరన్నకి దీపుకు ఉన్నటువంటి బంధం ఏంటి అసలు? నిజంగా చెప్పాలంటే బయటి వాళ్ళని కూడా ఇంట్లో వాళ్ళలాగా చూస్తాడు. ఆయనకున్న గొప్పతనం అదే. ఉమ్, బయట వాళ్ళని బయటి వాళ్ళలాగా చూడాడు. ఉమ్, ఎవ్వరు వచ్చినా కానీ కూడా కలిసిపోతాడు ఆయన. అట్లా నన్ను మాత్రం నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనితమ్మ కానీ శంకరన్న కానీ ఎవరైనా కానీ కూడా వాళ్ళు మాత్రం నన్ను ఒక ఇంటి మనిషిలాగానే చూస్తారు, కానీ ఎప్పుడు బయటి వాళ్ళలాగా చూడలేదు. ఒక 100 మంది ఉన్నా కానీ కూడా 100 మందిలో పిలిచేస్తారు. అనితమ్మ అయినా కానీ కూడా శంకరన్న కూడా పిలిచేస్తారు, దీపు రానేసి ముందు పిలిచేస్తారు. నేను వెనకాల ఉన్నా కానీ కూడా ఫస్ట్ నన్ను పిలుస్తారు ముందుకి. అందరు పైల్వాన్లతోనే తిరుగుతున్నావు. అఖిల్ పైల్వాను, తర్వాత గోల్డ్ మ్యాను, ఇంకెవరు ఉన్నారు? అన్న పేరు ఏంటి? లాలాపేట. అందరూ అన్నారు, నిజం చెప్తున్నా, అందరితో తిరిగి అంటే నువ్వు కూడా దీపు ఒక రౌడీ షీటర్ కావాలనుకుంటుందా, లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ రౌడీ షీటర్ కాదు, పొలిటికల్ కాదండి. నిజంగా చెప్తున్నా, ఒక మంచి మనిషిగా అందరికీ సాయం చేసుకుంటూ నాకంటూ ఒక పొజిషన్ వచ్చిందంటే మాత్రం కంపల్సరీ మీద వాళ్ళందరికీ సాయం చేస్తానండి. నాకు ఒక పొజిషన్ ఏదన్నా వచ్చిందంటే మాత్రం సాయం చేస్తాను. అట్లా నా మంచితనం చూసి అందరు మాట్లాడతారండి. అదే నేను చెడ్డదాన్ని అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చి మాట్లాడతారు ఒక మాట.